ఏంటన్నా గీత జయంతి అని ఎందుకు వచ్చిందమ్మా? అంటే కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూ ఉన్నప్పుడు అర్జునుడు యుద్ధం నేను చేయలేను, అటువైపు అంతా నా రక్త సంబంధీకులు గురువులు భీష్మ ద్రోణ కృపాదులంతా ఉంటే వాళ్ళ మీదకి బాణం ఎత్తమంటావేమిటయ్యా, నేను ఎత్తలేను, నా చేతులు వణుకుతున్నాయి అనేటటువంటి ఒకలాంటి వివసుడైనటువంటి సందర్భంలో శ్రీకృష్ణుడు రాజుగా తన కర్తవ్యాన్ని, అధర్మం మీద తన పోరాటాన్ని చూపించి ధర్మాన్ని నిలబెట్టడానికి కావలసినటువంటి ఇన్స్పిరేషన్, మోటివేషనల్ స్పీచే భగవద్గీత. అర్థమైందా? అంటే మనల్ని మనంగా నిలబడాలంటే ఏం చేయాలి? ఎవరే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడరా అంటాం మనం. ఏమిటది? మన కాళ్ళ మీద మనంగా నిలబడడానికి కావలసిన సారాన్ని మొత్తం శ్రీకృష్ణుడు మానవాళికి అందించాడనమాట. అంటే వేదాల యొక్క సారం ఉపనిషత్తులుగా రూపుకట్టుకుంటే ఆ ఉపనిషత్తుల యొక్క సారం గీతోపదేశంగా దిగి వచ్చింది. అర్థమైందా? ఇంకా నీకు ఈజీగా అర్థం కావాలంటే ఉపనిషత్తులన్నింటినీ గోవులుగా చేసి, అంటే ఆవులుగా చేసి, అర్జునుడనే వత్సాన్ని వదిలి, అంటే అర్జునుడనే ఒక దూడను వదిలిపెడితే ఆ గోపాలుడైనటువంటి శ్రీకృష్ణుడు పిండిన దుగ్ధమే భగవద్గీత. దుగ్ధం అంటే పాలు, అమృతం. ఉపనిషత్తులన్నింటినీ గోవులుగా చేసి అర్జునుడనే వత్సాన్ని వదిలి గోపాలుడైనటువంటి శ్రీకృష్ణుడు పిండిన దుగ్ధమే భగవద్గీత అని పెద్దలు దర్శించి మనకు చెప్పారు. అప్పుడు ఆ శ్రీకృష్ణుడు పిండినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో వాటిని పసిపాపలు మొదలుకొని పండు ముసలి వాళ్ళ వరకు స్వీకరించిన వారు స్వీకరించినంతగా స్వీకరించి తృప్తిని, ముక్తిని పొందారన్నమాట. అందుకని ప్రతి ఏటా కృష్ణుడు చెప్పినటువంటి ఆ భగవద్గీతను రేపు డిసెంబర్ 11వ తేదీ వచ్చిందా ఈసారి జయంతిగా జరుపుకోవడం మనకి ఆనవాయితీగా వస్తుంది. మరి కేవలం జయంతిని జరుపుకోవడమేనా? దాని సారాన్ని ఏమైనా గ్రహించేది ఉందా? చెప్పు. గ్రహించాలి. గ్రహించి ఏం చేస్తావు? దాని జీవితంలో అప్లై చేయాలి. అప్లై చేస్తున్నామా? నేనైతే చేస్తాను. చెయ్యాలి. చేయడం కోసమే మనల్ని మనం మళ్ళీ నిలబెట్టుకోవడం కోసం వచ్చింది గీత. అంటే మానవుడికి జీవిత నిర్వహణలో ఒక నైపుణ్యాన్ని, ఒక జీవన కళను అభ్యసింప చేయడానికి వచ్చింది భగవద్గీత. ఇప్పుడు ఈ శరీరాన్ని ధరించాం మానవులుగా. మరి శరీరం అనే వాహనానికి అతుక్కుపోకుండా ఏం చేస్తున్నాం మనం? ఒక బ్యూటీ క్లినిక్కి వెళ్ళి చక్కగా బాగా అందరూ ఈ మధ్యన పార్లర్కి విపరీతంగా పోతున్నారుగా, మేకప్లు చేయించుకుని ఏవేవో అంటారు, వాటిని ఏమంటారు? ఫేషియల్స్ ఏమంటారా? అలాంటి వాటిని చేయించుకుంటూ దేహానికి మాత్రం అతుక్కుపోతున్నాం కదా. కాబట్టి అలా అతుక్కుపోకుండా ఈ శరీరం అనే వాహనాన్ని స్వీకరించి నడుపుకోగల శిక్షణను అందిస్తుంది గీత. దీన్ని ఎలా నడుపుకోవాలో గీత మనకు అందిస్తుంది. దేనికి ఉపయోగిస్తున్నాం మనం ఈ శరీరాన్ని? అది తెలిసి నడుపుకోవాలి కదా, మరి అది ఇస్తుంది గీత. ఇంకొకటి ఏమిటంటే, ఇప్పుడు సృష్టి ఉన్నది. ఈ సృష్టిలో మానవుడు ఒక భాగమే కదా. ఈ సృష్టిలో ఒక భాగమైనటువంటి మానవుడికి ఈ సృష్టి యొక్క తత్వాన్ని, నేను ఎప్పుడు చెప్తానే, ఈ సృష్టి యొక్క తత్వాన్ని, దాని పూర్వాపరాలని మనకి బోధపరుస్తుంది. మామూలుగా మనం చెట్లని, చేమల్ని చూసుకుంటూ, కొండల్ని, పర్వతాలని చూసుకుంటూ పోతూ ఉంటాం. కానీ దాని తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేయంగా. అటువంటి దాని యొక్క తత్వాన్ని కూడా మనకి బోధపరిచి ఆ సృష్టిలో మానవుడి యొక్క పాత్ర ఏమిటో మనకు తెలియజేస్తుంది గీత. తెలియజెప్పడమే కాదు సుమా, మానవుడు తన పాత్రను సమర్థవంతంగా పోషించుకోవడానికి కావలసిన శిక్షణను ఎంతో సులువుగా, సున్నితంగా, సమగ్రంగా అందిస్తుంది గీత.
అంటే జీవితంలో నిజమైన ఆనందం ఏంటి? అలా నిజమైన ఆనందాన్ని పొందగోరేటటువంటి వాళ్ళందరికీ, అలా సంతోషాన్ని అనుభవించాలనుకునేటటువంటి వాళ్ళకి దారి చూపడానికి టార్చ్ లైట్ లాగా దిగి వచ్చింది గీత, భగవద్గీత. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే, ఎలాంటి దుస్థితికి లోనైన వారైనా సరే, వారి మనసును గీతకు సంపూర్ణంగా శరణాగతి చెందితే చాలు. ఆ మనసు ఈ గీతకు శరణాగతి చేస్తే చాలు. గీత వాళ్ళకు అభయం ఇస్తుంది, సేద తీరుస్తుంది. సేద తీర్చడమే కాదు, పరిస్థితి నుంచి పరమపదానికి చేయూతనిచ్చి నన్ను నడిపిస్తుంది. పరిస్థితి నుంచి పరమపదానికి చేయూతనిచ్చి నడిపిస్తుంది. పరమపదంలో వారు నిలిపి దివ్య జీవితాన్ని అనుభవింపచేస్తుంది. మరి శ్రీకృష్ణుడు చిన్నప్పుడు యశోదకు మట్టి తినొస్తాడు కదా, ఆ మట్టి తిన్నాడని చెప్పి నోరు తెరవమంటుంది. తెరిస్తే ఏం చూపించాడు? ఆ చిన్ని బిల్లి నోట్లో సమస్త భువన భాండాలను చూపించినవాడు కదా. మరి గీతలో అతడు చెప్పని విషయం లేదు, తడమని అంశం లేదు, తెలియజెప్పని సత్యం లేదు, సులువు చేయని సూక్ష్మం లేదు. గీత ఎంత సంక్షిప్తమైందో అంత సమగ్రమైనటిది కూడా. అంటే ఈ వేదవాంగ్మయం అనే వటవృక్షం యొక్క విత్తనం ఇది. ఈ వేదం అనేటటువంటి వటవృక్షం ఏదైతే ఉన్నదో దాని యొక్క విత్తనమే భగవద్గీత. ఈ విత్తనాన్ని జీవిత క్షేత్రంలో చాలామంది వేసుకున్నారు. అలా వేసుకుని ధన్యులయ్యారు. ఇప్పుడు మహాత్మా గాంధీ నాకు మనసు బాగోకపోతే గీతను ఆశ్రయిస్తానన్నాడు. అలాగే వినోబా భావే, ఎందరెందరో మహానుభావులందరూ కూడా ఈ రోజున గొప్ప గొప్ప వ్యక్తులుగా మంచి మంచి వ్యక్తిత్వాలతో రాణించారు, పేరు ప్రతిష్టలు పొందారు. అంటే దానికి కారణం గీత అనేటటువంటి ఆ వటవృక్షం యొక్క విత్తనాన్ని పట్టుకు వెళ్ళి వాళ్ళ గృహంలో నాటుకుని తన మనసులో హృదయంలో దానిని పెంచుకుని అలా జీవించారు. కాబట్టి పేరు ప్రతిష్టలు గడించగలిగారు. కాబట్టి గీతా జయంతి పర్వదినం రోజున ఊరికే మేము 108 సార్లు పారాయణం చేయటం మంచిదే. పారాయణ చేయగా ఏమవుతుంది? శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలు మననం చేసుకుంటాం. మననం చేసుకోవడం ద్వారా మనకి జీవితంలో అదొక అలవాటు అయిపోతుంది. ఆ అలవాటు ఏమవుతుంది? మన యొక్క జీవిత చర్యగా రూపుదిద్దుకుని మన జీవితం సుఖమయం అవుతుంది. అర్థమైందా? జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. గట్టిగాను జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాం పాలనం హే తద్భాగవత పురాణ కథితం శ్రీకృష్ణలీలామృతం. శ్రీకృష్ణలీలామృతం. ఆటే మంత్రము